దిస్ టఫ్ టైమ్స్, నలిగిన బ్రతుకులు, నలిగిన రెల్లు వలె ఉన్న మన జీవితాల్ని దేవుడు ఏ విధంగా సరిచేస్తాడు, ఆదరిస్తాడు అని మనం నేర్చుకొనబోతున్నాం, ధ్యానించుకొనబోతున్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉండే. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అని చెప్తూ ద వర్సెస్ కంటిన్యూ. యెహోవా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించుచున్నాను. ద లార్డ్ రిజాయిసెస్ ఇన్ దోస్ హూ డిలిజెంట్లీ లెర్న్ అబౌట్ హిమ్. తనను పరిశీలనగా తెలుసుకొని వారి యందు దేవుడు ఆనందిస్తాడట. టుడే we are meditating on one of those character. దేవుడిని పరిశీలనగా తెలుసుకొని నలిగిన రెల్లు పట్ల ఆయన ఏ విధంగా ఉంటాడు, how his character is exposed when we as people who are like bruised reeds, when we encounter Jesus. యేసును నీవు నేను సంధించినప్పుడు నలిగిన రెల్లు వలె ఉన్న మన జీవితాన్ని ప్రభు ఏం చేస్తాడు? ఇది దేవుని యొక్క గుణము. వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్, హౌ లార్డ్ విల్ కంఫర్ట్ దోస్ హూ ఆర్ బ్రూజ్డ్ అండ్ బ్రోకెన్, those who are with broken hearts, how he gives his peace and restoration and rest. ఇది దేవుని ప్రేమ కాదు. God's love is different, God's mercy is different. అణిగిపోయి విరగటానికి, పడవేయటానికి తప్పితే పనికిరాని విరిగిన రెల్లు, ఇట్స్ ఆఫ్ నో యూస్. అటువంటి దానిని కూడా దేవుడు ఎలా ఆదరిస్తాడు? కట్ చేసి పడవేయకుండా ఆదరిస్తాడు. It's an attribute of God where God will try to restore and give life. Bruised reeds and broken hearts. నలిగిన రెల్లు మరియు పగిలిన హృదయాలు దేవుడు ఏ విధంగా ఆదరిస్తాడు? ఇది ఆదరించేటప్పుడు మనము గుర్తుంచుకోవాలి, ఆ జీవితం సాగిపోతుందిలే, నాకు చెడు నాకు వచ్చింది, చెడు వాళ్ళకి వచ్చింది, అందరికీ వస్తుంది. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ షేర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. కాబట్టి నేను దేవుణ్ణి ప్రార్థన చేయటం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు అని మనము అనుకొనకూడదు. బైబిల్లో ఈవిల్ అండ్ గుడ్ రెండు ఉన్నాయి, కానీ బైబిల్ నెవర్ ప్రజెంట్స్ ఈవిల్ యాజ్ ఎ స్ట్రాంగ్ అండ్ ఈక్వివలెంట్ ఫోర్స్ అపోజింగ్ గాడ్. దేవునికి సమానమైన వ్యతిరేక శక్తిగా చెడును గురించి బైబిల్ చెప్పదు. దేవుడు ఉన్నాడండి, సాతానుడు కూడా ఉన్నాడండి, బహుబలవంతుడండి అని మనం చెప్పకూడదు. దట్స్ నాట్ వాట్ ద బైబిల్ టీచర్స్. యోహాను సువార్తలో దెర్ ఆర్ సమ్ సెట్స్, చీకటి, వెలుగు, నేను పైనున్నవాడిని, మీరు కింద ఉన్నవారు, ఇలా రెండు రకాలుగా స్ప్లిట్ చేయబట్టి మనం చూస్తాం. కానీ అది బైబిల్ సంబంధించిన వరల్డ్ వ్యూ కాదు. చెడును మాట్లాడేటప్పుడు దట్ ఈవిల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ గాడ్. దేవునిలో గమనాగమనములు లేవు. ఈవిల్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం చెప్పలేకపోవచ్చు, కానీ అది దేవుని నుంచి రాలేదని మాత్రం గట్టిగా చెప్పగలం. అది దేవునిలో లేదది. నా మరి ఎక్కడ మనం నలిగిపోతున్నాం? వై ఆర్ వి బ్రూజ్డ్? ఎందుకు మనము విరిచివేయబడుచున్నాం? యేసు ప్రభు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న, అంటే ఆల్మోస్ట్ ఎక్స్టింగ్విషింగ్ విక్స్, ఆరిపోచున్న ఒత్తులు ఆర్పివేయడు, వాటికి జీవమిస్తాడని యేసు ప్రభు వారు చెప్పుకున్నారు. The Lord gives life to them. Today we are going to meditate why Jesus, how Jesus is going to fill us and make us stand
ఒకవేళ నలిగిన రెల్లులాగా నీవు నేను ఉంటే ప్రభు ఎలా మనల్ని సరిచేస్తాడు అని మనం ధ్యానించుకొనబోతున్నాం. సహజంగా మనుషులం మనం, వీఆర్ స్టక్ ఇన్ ఎ సిట్యుయేషన్. చెడొచ్చింది, వాళ్ళకి రాలేదు, నాకు రాలేదు, లేకపోతే వాళ్ళకు వచ్చింది, నాకు వచ్చింది, అందరికి వచ్చేది. క్రైస్తవుడు ఇటువంటి పదజాలము ఉపయోగించకూడదు. చెడు మనకు సంభవించినప్పుడు వీఆర్ స్టక్ బిట్వీన్ ఈవిల్, సాతానుడు వైపు ఒకవైపు, సమాజం వైపు మరొక వైపు. వీఆర్ స్టక్ ఇన్ బిట్వీన్ దెమ్. నలిగిపోతాం, నలిపివేస్తారు సమాజం. పాపాత్మురాలైన స్త్రీని గురించి బైబిల్లో చూస్తాం. రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి బైబిల్లో చూస్తాం. ఆవిడికి జబ్బు ఉంది. అండ్ ద సిక్నెస్ కేమ్. వీ డోంట్ నో ఇట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్ ఆర్ వీ డోంట్ నో ఇట్ ఈస్ ఫ్రమ్ హర్ మాల్ న్యూట్రిషన్. ఇవన్నీ మనకు తెప్పలేదు, కానీ సాతానుడు ఆవిడ్ని శోధిస్తున్నాడు. మరి శోధించబడుతున్నప్పుడు సమాజం ఏం చేయాలి? అయ్యో, ఈవిడ రక్తస్రావం కలిగిన స్త్రీ, ఈవిడ్ని మనము ఆదరించాలి, చేర్చాలని చెప్పాలి కదా. సమాజం ఏం చేస్తుందంటే, నా ఆల్రెడీ నువ్వు వేరుగా ఉండాలి. రక్తస్రావం, బ్లీడింగ్. ఇఫ్ యు ఆర్ బ్లీడింగ్ యు ఆర్ అన్టచబుల్. నీ రక్తము ధార కట్టిందాక నువ్వు సమాజంలోకి రాకూడదు. మరి యేసు ప్రభు దగ్గరికి ఎట్లా పోవాలమ్మా? ఇటు సాతాను శోధన, ఇటు మనుషులు తోసివేస్తున్నారు. సమరయ స్త్రీ దగ్గర కూడా సేమ్ థింగ్. ఆవిడకు వ్యభిచారి అనే ముద్ర వేసేశారు, పాపి అనే ముద్ర వేశారు, బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకునే అవకాశం లేకుండా చేశారు. ఎట్లా బ్రతుకుతుంది ఆవిడ? సాతాను శోధనలు, సమాజం వెలివేత. వీ ఆర్ క్రష్డ్ ఇన్ బిట్వీన్. నలిగిపోతాం, మనం ఆరిపోయేటట్టున్నాం. వై ఐఎమ్ బ్రూజ్డ్. నేనే ఎందుకు నలిపివేయబడుచున్నాను? వై యామ్ ఐ లైక్ ఎ బ్రూజ్డ్ పర్సన్. నాకంటే తప్పు చేసిన పక్కవాడు బాగుంటున్నాడే, నాకంటే చదువు రానుడికి ఉద్యోగం వచ్చిందే, నాకెందుకు? వై యామ్ ఐ? వై ఓన్లీ మీ? అన్ఫార్చునేట్లీ దిస్ ఈజ్ ఎ రాంగ్ క్వశ్చన్. ఆ ప్రశ్న క్రైస్తవులు ఎప్పుడూ వేయకూడదు. నేనే ఎందుకు అనే ప్రశ్న అసలు మన డిక్షనరీలోంచి తీసివేసుకోవాలి. ఏ ప్రశ్న వేసుకోవాలంటే, ప్రభువా, ఈ స్థితి నుంచి నన్ను ఎలా బయటకేస్తావు? హౌ యామ్ ఐ గోయింగ్ టు కమ్ అవుట్? హౌ యామ్ ఐ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్? ప్రవక్త అయిన యెషయా చెప్పిన ప్రవచనాన్ని ఈరోజు మనం చదువుకున్నాం. వారి ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను. అది ఏమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకొంటిని అని చెప్పుచు, ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. వెరీ ఇంట్రెస్టింగ్ లింగ్విస్టిక్ టర్న్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్యాసేజ్. నలిగిన రెల్లు. If I translate the text from the Greek, it goes like this: నలపబడిన రెల్లు, వంచివేయబడిన రెల్లు, అణిచివేయబడిన రెల్లు. ప్యాసివ్ వాయిస్. ఇమ్మీడియట్లీ నాకు ఒక ప్రశ్న వస్తుంది, ఎవరు నలిపేశారు నన్ను? హూ ఈజ్ క్రషింగ్ మీ? దేవుడైతే నన్ను నలిపివేయడు, నాకు తెలుసు. సమాజం నన్ను నలిపివేయాలంటే దేర్ షుడ్ బి ఎ రీజన్. కారణం ఏంటంటే, సాతానుడు ఇట్ స్టార్ట్స్ ద గేమ్ విత్ ద డెవిల్. సాతానుడు మనల్ని క్రష్ చేయటానికి ప్రారంభిస్తాడు. అండ్ ద సొసైటీ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ దేర్. అటు నుంచి ఇటు నుంచి, అటు నుంచి ఇటు నుంచి. మన డోలక్ అంటాం చూసారా? బౌత్ సైడ్స్ వీ బ్యాంగ్. సమాజము, సాతానుడు కొడుతూ ఉంటారు. Jesus is addressing the same situation. నలపబడిన, అణిచివేయబడిన, క్రష్ చేయబడిన రీడ్ను నేను ఆర్పివేయను, కట్ చేయను. ఐఎమ్ గోయింగ్ టు రివైవ్ ఇట్. మకమకలాడుచున్న, ఇక జీవము లేక చచ్చిపోబోతున్న ఒత్తిని నేను క్రష్ చేయను, పుట్ ఆఫ్ చేయను. ఐఎమ్ గోయింగ్ టు రివైవ్ ఇట్. ఫిల్ విత్ ద ఆయిల్.
So we know when we are being crushed, it starts from the devil and then we go away. ఇటు అటు పోయి దేవుని దగ్గరికి పోకుండా we go away and we continue to be crushed and crushed. నా ప్రియమైన సహోదరులారా, 2020 has been a crushing year for all of us, including churches, pastors, employees, everyone, you name it. రోజుకు వేల మంది చనిపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో దేవుడు ఏం చేయబోతున్నాడు? వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ, వాట్ జీసస్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ దీస్ క్రష్డ్ మూమెంట్స్. రెండు వైపులుగా అణిచివేయబడిన ఈ స్థితిలో దేవుడు ఏం చేయబోతున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం క్షమించాలి 12వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన రీడ్స్ను కట్ చేయడంట, నలిగిన రెల్లును విరిచివేయడంట, తన యొద్దకు వచ్చిన వారిని వట్టి చేతులతో పంపివేయడని యోహాను సువార్తలో చూస్తాం. యేసు ప్రభు ఇన్ ద సేమ్ passage that we read, he is declaring deliverance. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనకు తెలుసు కొన్ని మాటలు. The gospel according to Mark, according to Luke chapter 4 18వ వచనంలో మనం చూస్తాం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు. Those who are being crushed, Jesus is proclaiming deliverance. నలిగిన వారిని విడిపించుటకు దేవుని ఆత్మ ఆయన మీద ఉందంట. So what Jesus is doing is he is proclaiming the deliverance. వాస్తవంగా వాక్యం మనం చూస్తే యేసు ప్రభు కూడా నలగొట్టబడ్డాడు. మనము నలిగిన రెల్లుని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ జీసస్ హిమ్సెల్ఫ్ వాజ్ a crushed reed, bruised reed. కానీ వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువును క్రష్ చేసింది దేవుడంట. ఆయనను నలుగగొట్టుట తనకు ఇష్టమాయన. వాక్యంలో మనం చూస్తాం, జీసస్ వాజ్ బ్రూయిజ్డ్ బై గాడ్, we are being bruised by devil and the society or by ourselves. ఈ పరిస్థితిలో యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మేము నలిగిపోయామయ్యా, మేము నలిగిపోయాము, మా పరిస్థితులు నలిగిపోయినట్లున్నాయి అని చెప్పారు. ఒకసారి మీరు వాక్యంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 29 నుండి 31వ వచనం వరకు ఏమైనా చదవాలి. మత్తయి సువార్త 15:29 నుంచి 31వ వచనం వరకు. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహు జనసమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడుటను, అంగహీనులు బాగుపడుటను, కుంటివారు నడుచుటను, గ్రుడ్డివారు చూచుటను జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు సువార్త పరిచర్య చేస్తుంటే ఉన్న రోగులను అందరినీ తీసుకొచ్చి ఆయన పాదం దగ్గర పడేశారట. ఫ్యూ క్వశ్చన్స్. అంటే యేసు ప్రభు పరిచర్య చేసినప్పుడు హాస్పిటల్స్ మూసేశారా? లైక్లీ, ప్రాబబ్లీ. అంటే యేసు ప్రభు బ్రతికున్న రోజుల్లో అందరూ బాగుపడ్డారా? ప్రాబబ్లీ అండ్ ఎస్ సో. కానీ కొంతమంది బాగుపడలేదు, ఆయన నమ్మలేని వాళ్ళు బాగుపడలేదు. Those are not good questions. The appropriate question for is, whoever came to Jesus with faith, they were healed. అందరినీ బాగు చేసి పంపించాడట.
వాక్యంలో మరొక చోట మనం చూస్తాం, వారికి విశ్వాసము లేనందున చిన్న కార్యములు తప్పించి పెద్దగా చేయలేకపోయినా అని కూడా బైబిల్లో చూస్తాం. ఫెయిత్ఫుల్ హూ సాట్ హిమ్ ఫెయిత్ఫుల్లీ దే వర్ హీల్డ్. ఫర్ ష్యూర్ దే వర్ హీల్డ్. అందుకనే అంగహీనుల్ని, రోగుల్ని అందరిని తీసుకొచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టారు. దోస్ పీపుల్ హూ వర్ క్రష్డ్ దే వర్ బ్రాట్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్. నలిగి ఉన్న వారిని యేసు యొక్క పాదముల దగ్గరకు తీసుకొని వచ్చారు. మనము నలిగి ఉన్న స్థితిలో ఉన్నామా? వెన్ వీఆర్ క్రష్డ్ we become more alert, we become more prayerful, we become more humble. కానీ నన్ను హంబుల్ చేయటానికి దేవుడు నన్ను క్రష్ చేశాడని చెప్పకూడదు. దట్స్ ఎ రాంగ్ డాక్ట్రైన్. దట్ ఈస్ నాట్ ట్రూ. we ourselves push into evil. ఎందుకు ఈవిల్లోకి మనం వెళ్తామంటే we don't listen to God, period. దేవుని కంట్రోల్ నువ్వు లేనంటే it doesn't matter whether you are under people's control or Satan's control. So you face some troubles. Jewish philosophy and Islamic philosophy చదివిన వాళ్ళకి చెడు కూడా దేవుని నుంచి వస్తుందని చెప్పటం ఒక ఫ్యాషన్. I'm not so inclined to believe that, but let's continue. యేసు ప్రభు ఆయన పాదముల దగ్గరకు వచ్చినప్పుడు అందరినీ స్వస్థపరుస్తూ, రోగుల్ని స్వస్థపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఒకరోజు నలిగిపోవాల్సి వచ్చింది. నలిగిపోయి ఆయనకు దేహంలో ఉన్న anything, if any substance is left, everything was gone. He is bruised completely. నాకు అనిపిస్తుంది, సపోజ్ ఒక గుడ్డి వ్యక్తి లేకపోతే రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ప్రభు దగ్గరికి వస్తే, వాట్ జీసస్ డిడ్ వాజ్, ఈవిడ ఎందుకు నలిగిపోయింది? వై దిస్ ఉమన్ వాజ్ బ్రూజ్డ్? ఈయన ఎందుకు ఇలా నలిగిపోయాడు? వై దిస్ పర్సన్ ఈజ్ బ్రూజ్డ్? I would imagine Jesus might have thought, it's me who is going to be bruised for these people. వీరి కోసము నేను నలగగొట్టబడుచున్నాను, బడబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బి క్రష్డ్. వీరు కాదు నలిగిపోవాల్సింది. వీరు నలిగిపోయిన దాని వలన ప్రయోజనం లేదు. సో గాడ్ హిమ్సెల్ఫ్, when Jesus was doing the ministry, when he saw people who are being crushed, he was moved with compassion. కనికరముతో కదిలించబడ్డాడట ఆయన. ఎందుకని? he knows he is going to take care of that pain forever. ఆయన మీద వేసుకొనబోతున్నాడని ఆయనకు తెలుసు. it's Jesus who carries our bruises. ఆయన నిశ్చయముగా మన రోగములను, మన వ్యసనములను సహించి వారికి స్వస్థతనిచ్చాడు, వారికి బాగు చేశాడు వారిని. ప్రీతిగల మన యేసు, జోసెఫ్ శ్రేవెన్ అని ఒక పాట ఆయన రాశాడు. ఒక పాట, ప్రీతిగల మన యేసు, వెరీ పాపులర్ సాంగ్. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. అండ్ ఇఫ్ యూ నో ద స్టోరీ behind it, we'll be so thrilled. డబ్లిన్ ప్రాంతంలో పుట్టినప్పుడు he was about to marry a girl, beautiful girl. They were engaged. ఇంకో వారం రోజులను ఎప్పుడో వాళ్ళ పెళ్ళి అవుతుంది అనగా నదిలోనో కాలువలో పడి ఆమె చనిపోతుంది. his heart was broken. ఎందుకంటే అప్పటికే భక్తిమంతుడు ఆయన, బాగా భక్తిగా ఉండేవాడు. అండ్ దెన్ ఆ దాంట్లో నుంచి బయటికి రావడానికి హీ మూవ్ టు కెనడా. కెనడా వెళ్ళి ఫ్రీ సర్వీస్ చేశాడు. ఎవరికి? విధవలకి, బీదలకి, వీళ్ళందరికీ సేవ చేశాడు. ఒక 10 ఏళ్ళు సుమారు. అక్కడ ఇంకొక ఆవిడ పరిచయం అయింది. సో హీ థాట్ ద లైఫ్ వాజ్ గోయింగ్ ఆన్ వన్స్ అగైన్. 25+ years వచ్చినాయి ఈ సెకండ్ మ్యారేజ్ టైం. ఇంకో వారంలో పెళ్ళనంగా ఆ రెండో ఆవిడ కూడా చనిపోయింది. దిస్ మ్యాన్ వాజ్ బ్రోకెన్, నలిగిపోయాడు.
నలిచివేయబడ్డాడు. పరిస్థితులు దేవుడు చేశాడా, సాతాను చేశాడా, మనిషి చేశాడా? ఈ ప్రశ్నలకు మనకు ఎగ్జాక్ట్ రీజన్స్ రాకపోవచ్చు, కానీ వన్ థింగ్ ఫర్ ష్యూర్, గాడ్ డిడ్ నాట్ లీవ్ హిమ్. ఆయన విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితిలో హీ సమ్హౌ కంటిన్యూడ్. తర్వాత బ్యాక్ ఇన్ ఇంగ్లాండ్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు, దిస్ స్టోరీ ఈస్ సెడ్ ఇన్ 2 or 3 ways, బట్ వన్ పాపులర్ వే ఇస్ he continued his life like that. ఈ దుఃఖములో, ఈ బాధలో ఆయన ఉన్నప్పుడు పాట రాశాడు, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. హౌ హీ పుట్స్ ఇట్ ఈస్ అమేజింగ్ లవ్ ఆఫ్ గాడ్ డంప్డ్ ఇన్ హిస్ హార్ట్. మితిమీరిన దేవుని ప్రేమ, కృప, కనికరం ఆయన మీదకు దిగి వచ్చి, అండ్ హీస్ డస్క్ హీ రైట్స్ ఎట్ ద ఎండ్. దీనికి ఒక గొప్ప వ్యక్తి ట్యూన్ కడితే, అండ్ నౌ ఇట్స్ ఎ వరల్డ్ పాపులర్ సాంగ్, వీ నో దట్. హిస్ ఫైనల్ వర్డ్స్ ఆఫ్ దట్ సాంగ్ ఈజ్, me and my Lord, we wrote this song together. నేను నా దేవుడు కలిసి ఈ పాట రాశాం. Oh, we think this man was crushed forever for something, but don't look at the problem, the magnitude of the problem, but look at how God found a way to console this man. Are we bruised today? Are we crushed today? Probably those of us who live in the US, bruising and crushing does not make any sense, because God has already blessed us beyond. Nonetheless, each of us will carry our own hurts. మన సొంత గాయాలు, మన సొంత బాధలు ప్రతి మనిషికి ఉంటాయి. Everybody will have. So we need to be healed. మనము స్వస్థత పొందాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. 2 more minutes. I'm sorry. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరి? మీరు ఏమి చూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యుడు, బ్యూటిఫుల్ డ్రెస్డ్ పర్సన్ చూడటానికి వెళ్ళారా? నో. ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో నుందురు కదా. చాలు. ఏమి చూడ మీరు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి అటు ఇటు కొట్టుచున్న రీడ్స్ ను చూడటానికి వెళ్ళారా? యు సీ, ఇట్స్ ఎ కామన్ పిక్చర్. రీడ్స్ మన స్లైడ్ టైటిల్ పేజ్లో కూడా వి సీ రెల్లు. యోహాను మరణిస్తే ప్రభు అడుగుచున్నారు, ఎందుకు వెళ్ళారు మీరు అరణ్యంలో? ఆయన బోధ చేస్తుంటే వాట్ డిడ్ యు సీ? గాలికి ఇటు అటు ఊగుచున్న రెల్లునా? నలిగిన రెల్లు వేరు, నిటారుగా నిలబడి గాలికి అటు ఇటు ఊగే రెల్లు వేరు. నలిగిన రెల్లు ఈజ్ హెల్ప్లెస్. నిటారుగా ఉన్న రెల్లు, ఇట్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ ఇట్ కెన్ sustain and withstand any wind. నలిగిన రెల్లు, it is shaky, weak, but stubborn and stiff. నలిగిన రెల్లేమో ఓపిక లేనివారు, ఇక నా వల్ల కాదని గివప్ చేయటానికి రెడీగా ఉన్నవారు. వాట్ డిడ్ యు సీ? అరణ్యంలో మీరేం చూశారు? ఇందాక సమరయ స్త్రీ గురించి, రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మెన్షన్ చేసినప్పుడు, ఐ వాజ్ ఇంటెండింగ్ టు మెన్షన్ Samaritan woman she's the one who started worshipping in a new way. ఆరాధన అంటే పదం కాదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆరాధన ఈజ్ అన్ యాటిట్యూడ్, ఇట్స్ ఎ మోడ్ ఆఫ్ పర్సన్. మన మోడ్ గనక ఆరాధన భావంలోకి వచ్చిందంటే వీ బిలాంగ్ టు గాడ్ ఆల్రెడీ. వెదర్ యు ఆర్ క్రష్డ్ ఆర్ వెదర్ యు ఆర్ స్టాండింగ్ స్టిఫ్ లైక్ అ రీడ్ in the time of John the Baptist days.
This evening we are meditating on how to change our attitude to a worship mode. వర్షిప్ మోడ్లోకి వస్తే రోగమైన, లేమిడైన, సమస్తం ఉన్న అధికరణ, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ టైడ్ అప్ ఇన్ టు వర్షిప్ మోడ్. దేవుణ్ణి చూస్తాం, అప్పుడు దేవుని కోసం నిలబడతాం. ఆరాధన మోడ్లో గనక మనం వస్తే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు, మేబీ ఓన్లీ 20 మీరు చదవండి అమ్మా. రోమా 16:20 వచనం. సహోదరులారా, సమాధానకర్తయగు దేవుడు 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. ఓకే. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కించును. The Lord is giving us power to crush the devil under our feet. పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘంలో తన పరిచర్య గురించి మాట్లాడుతూ, ఎప్పుడో జరగబోయేది నుంచి కాదు, లేకపోతే జరిగిపోయిన దాని గురించి కాదు, ఇన్ ద నియర్ ఫ్యూచర్, శీఘ్రముగా, వెంటనే the Lord is going to crush the devil under your feet. చూడండి, ముందేమో సాతాను మనల్ని అణిచివేసినట్టు మనం చూస్తున్నాం, మనుషులు మనల్ని క్రష్ చేసినట్టు మనం చూస్తున్నాం. బట్ నౌ Paul is talking about a reversal of the situation. God is going to help us to crush the devil under your feet not too far from now. శీఘ్రముగా దేవుడు చేయబోతున్నాడు. ఎప్పుడంట? when? short time, very quickly, already maybe. and are we ready to do this? ఇది చెయ్యాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలా. స్టిఫ్ రీడ్స్ కాదు, నలిగిన రెల్లు వలె మనం ఉండాలి. స్టిఫ్ రీడ్స్ కాకుండా హంబుల్గా దేవుని యొద్ద మనం కూర్చోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో టైం లేక మనం మొత్తం చదవలేదు, కానీ 17 నుంచి 20 వచనం మనం మొత్తం ఇంటికెళ్ళి మీరు చూసుకుంటే, ఎవరు స్టిఫ్గా ఉంటారు, ఏ పరిస్థితుల్లో పౌలు ఎవరిని సాతానుతో పోల్చాడు, ఎప్పుడు సాతాను మీద అధికారం మనకిస్తాడు, చాలా వివరంగా చెప్పాడు. ఆర్ వి రెడీ? ఆర్ యు క్రష్డ్? ఆర్ యు క్రష్డ్ బిట్వీన్ ద డెవిల్ అండ్ పీపుల్ ఆర్ సంథింగ్ ఎల్స్? God is going to give victory to us this evening, like Paul was exhorting the church at Romans. అందరము లేచి నిలువబడి దేవుని సన్నిధానములో మన హృదయమును కుమ్మరించుకుంటూ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిద్దాం. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మన ప్రభువు ఇంతకాలం మనకు సహాయం అయ్యుండి, ఆయన మేలు చేస్తూ, ఆయన మనకు ఉన్నతమైనవి మనకు ఇస్తూ, ప్రభు యొక్క సన్నిధానములు మనం దీవించబడటానికి మన ప్రభు చేసిన గొప్ప కార్యాలని మనం గుర్తు చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా. నేను నలిగిన రెల్లు వలె నేనుంటే, మకమకలాడుచున్న ఒత్తి వలె నేనుంటే, మా తండ్రి, నీవు దాన్ని మించిన సంతోషము, సమాధానము, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతినిస్తాను, సమాధానమునిస్తాను. ఐ విల్ రెస్టోర్ యూ. నేను ఒకలాంటి చిన్న కాడిని మీకు ఇస్తాను, సులువైన కాడిని మీకు ఇస్తాను. మీరు ఈ కాడిని మీ మీద ఎత్తుకోండి అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆర్ వి క్రష్డ్? ఆర్ వి హార్ట్ బ్రోకెన్? The peace of the Lord, the restoration of the Lord, and the rest of the Lord is on its way to us. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉన్నదో వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా చేసి ఉన్నావు అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు ఈ సాయంకాలం మందు నలిగి ఉన్న పరిస్థితుల గురించి వెళ్తున్న మనకు
క్రష్డ్ ఎక్స్పీరియన్స్ గురించి వెళుచున్న మనకు ద లార్డ్ ఈస్ ప్రామిసింగ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు క్రష్ ద డెవిల్ అండర్ అవర్ ఫీట్. మన పాదముల కింద సాతానును ఆయన నలగగొట్టబోతున్నాడు, క్రష్ చేయబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము రిసీవ్ చేసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆర్ వీ రెడీ టు రిసీవ్ దిస్? డూ వీ వాంట్ టు హ్యావ్ డొమినియన్ ఓవర్ ద డెవిల్? డూ వీ వాంట్ టు put away the devil, and do we want to humbly submit to our God? If that is what we want to have, ప్రభు వాగ్దానాన్ని మనం నమ్ముదాం. ప్రభు మనకు 2020లో సంవత్సరం అంతా ఆయన కాపాడి ఉన్నాడు. Of course you didn't have a job, I know. Of course you had some illnesses, we know. ఇవన్నీ మనకు తెలుసు, కానీ the Lord has been merciful and grateful, and He has protected us until this year. అయ్యా, మేమొక్కళ్ళమైనా ప్రొటెక్ట్ అయింది, మాతో పాటు పాపంలో ఉన్నవారు కూడా ప్రొటెక్ట్ చేయబడి ఉన్నారు కదా, మరి మాకు ఆధిక్యత ఏంటి అని మనము అడగకుండా, ప్రభువా నీవిచ్చిన కృప కొరకై స్తోత్రాలు, నేనైతే నీ సన్నిధానంలో ఉండి నీవిచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నా. మా తండ్రి, మా పాపములను మీరు లెక్క చేయకుండా మీరు మాకు ఆధిక్యతనిచ్చి మా తండ్రి నలిగిన రెల్లు వలె ఉన్న మా పరిస్థితిని సరిచేసి ఆరిపోతున్న మా ఒత్తులను నాయన నూనెతో నింపి మా తండ్రి సాతానును శీఘ్రముగా మా పాదముల కింద తొక్కివేయుటకు శక్తిని బలమును ఇస్తారని మీ వాక్యములో మేము చదివి ఉంటుండగా మా తండ్రి, మా ప్రభువా, ఇక రానున్న సంవత్సరంలో కూడా మీరు మాకు తోడు ఉండవాలని నిన్ను వేడుకొంచున్నాము మా తండ్రి. నాయన, మా ప్రభువా, మా రక్షకుడు, ఈ ప్రార్థనలు మీరు అంగీకరించండి. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకును మా అనే పాట మనం పాడుకున్నాము. I request all of us to kneel down in your seats. ప్రభు సన్నిధానంలో కొద్ది నిమిషాలు we will quieten our hearts and మన బలములు మన బలహీనతలు దేవుని యొద్ద ఒప్పుకొనొచ్చు. 2020 సంవత్సరం కంటే మరి ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను నాయన, మరి ఎక్కువగా నిన్ను వెంబడిస్తాను నాయన, నిన్ను ఘనపరుస్తాను నాయన.
నలిగిన రెల్లు వలె ఉన్న నా జీవితాన్ని మా ప్రభువా నేటి దినముతో మీరు ముగింపు పలుకుతున్నందుకు స్తోత్రాలు. సంవత్సరాంతము నుండి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు నాయనా నలిగిన స్థితిలోను సంతోషకరమైన సమయాల్లోనూ when we were beaten, when we were crushed, naina, thank you for reminding us that you are crushed for us. నలగొట్టబడిన మీ శరీరము నుండి మీ రక్తము కారుగా ఆ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి అన్నారు. Lord, as we have participated in the Lord's Supper today, we believe and we declare that you have empowered us to crush the devil, to crush the evil. సాతాను కార్యములను లయము చేయుటకు మమ్మల్ని శక్తిమంతులుగా చేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. అనేకులు నీ నామందు విశ్వాసముంచి నీ శరీరమందును నీ రక్తమందును పాలు పంపులు పొందుటకు సహాయం చేయమని, మా శరీరములకు స్వస్థత దయచేయమని, మా ప్రాణములకు విమోచన, మా ఆత్మలకు స్వస్థత చేకూర్చమని, మా మనస్సులను నూతనపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు, శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. Now receive the benediction. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి.